చింతమపురెడ్డి హరిప్రసాద్ గారు కొత్త రాజకీయ నాయకుడు. ఐఏఎస్ చేసి దేశంలో ప్రజలకు జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలకు వారిదంటూ చక్కని పరిష్కారాలు సూచిస్తూ ఏ పార్టీ ఇక్కడ విమర్శించడం కానీ పార్టీలో లోపాలను ఎత్తి చూపడం కానీ ఏమీ జరగడం లేదు. తనదైన శైలిలో దేశానికి దేశ ప్రజల కోసం ఏదైనా చేద్దామనేటువంటి తలంతో వచ్చినటువంటి వ్యక్తి. ఈరోజు ఇక్కడ కార్యక్రమం డీలిమిటేషన్, నియోజకవర్గ విభజన, దాని మీద ఈనాడి ఈ టాపిక్. అసలు వారి మాటల్లో ఫస్ట్ మనందరికీ చాలామందికి తెలియదు అసలు డీలిమిటేషన్ అంటే ఏమిటి, దీనిలో మనకు వచ్చేటువంటి బాధలు ఏమిటి అనేటువంటి. హరిప్రసాద్ గారు అసలు డీలిమిటేషన్ అంటే ఏమిటో ఒక సాధారణ వ్యక్తికి కూడా అర్థమయ్యే రీతిలో మీరు కొంచెం విశదీకరిస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. నమస్కారం ఫణిత గారు. డీలిమిటేషన్ అనేది ఇంగ్లీష్ పదం మనందరికీ తెలుసు. అయితే డీలిమిటేషన్ అంటే తెలుగులో నియోజకవర్గాల విభజన. మనకి ప్రతి సెన్సస్ తర్వాత జనాభా లెక్క తర్వాత ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి జనాభా లెక్క దొరుకుతూ ఉంటాయి. అప్పుడు డీలిమిటేషన్ చేస్తూ ఉంటారు. కానీ 1971లో డీలిమిటేషన్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ చేయరా. ఆ నియోజకవర్గాలు ఇంకా తిరగల. ఇప్పుడు మనకు పార్లమెంట్లో ఉన్నది 543 సీట్లు, ఎంపీ సీట్లు. మనకు కూడా హైదరాబాద్కి ఒక ఎంపీ, సికింద్రాబాద్కి ఒక ఎంపీ ఉంటారు. ఈ 543ని 888 చేయడం కోసం డీలిమిటేషన్ ప్రక్రియ 26లో చేయబోతున్నారు. అయితే 26లో చేసే డీలిమిటేషన్ ప్రక్రియకి డీలిమిటేషన్ కమిషన్ లేదా బౌండరీస్ కమిషన్ అని ఒక కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఆ కమిషన్ ఏం చేస్తుంటే నియోజకవర్గాలన్నీ కూడా తిరిగి అంత పర్యటించి నియోజకవర్గాలు తగ్గించడం చేస్తారు. అయితే ఈ డీలిమిటేషన్ అనేది సౌత్ ఇండియాకి చాలా నష్టం చేపట్టే అవకాశం కనపడుతుంది. అందుకే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కానీ, తమిళనాడు సీఎం స్టాలిన్ కానీ, కేరళ సీఎం పినరయి కానీ ఈ విధంగా వాళ్ళు మద్రాసులో మీటింగ్ పెట్టినప్పుడు ఈ విధంగా డిస్కస్ చేశారు. అయితే డీలిమిటేషన్ అనేది జనాభా ప్రాతిపదికన చేయాలి. కానీ జనాభా ప్రాతిపదికన చేస్తే సౌత్ ఇండియాలో జనాభా తక్కువ ఉంది, నార్త్ ఇండియాలో జనాభా ఎక్కువ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1971లో ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రాం పెట్టింది, కుటుంబ నియంత్రణ కార్యక్రమం పెట్టింది. ఈ కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం పూర్తిగా ఫాలో అయింది. అందుకే జనాభా తగ్గించింది. నార్త్లో బీహార్ కానీ, యూపీ కానీ మనకున్న 1.4 బిలియన్ జనాభాలో 1.4 బిలియన్ జనాభాలో 26% యూపీ, బీహార్లో ఉన్నాయి. అంటే అక్కడ జనాభా ఎక్కువ ఉంది. నార్త్ ఇండియాలో ఎక్కువ ఉంది. నార్త్ ఇండియాలో ఎక్కువ ఉంది. సౌత్ ఇండియా గాలి పాఠశాల తగ్గిపోయింది. అయితే విషయం ఏంటంటే ఫణీంద్ర గారు, విషయం ఏంటంటే మీ ద్వారా నేను సుందర్ నగర్ ప్రజలకి అందరికీ చెప్తాను. ఇది మొట్టమొదటి ప్రోగ్రాం. నేను కొత్త రాజకీయ నాయకుడు అయిన తర్వాత మొట్టమొదటి ప్రోగ్రాం ఇది. సౌత్ ఇండియా మొత్తం ప్రోగ్రాం కండక్ట్ చేస్తాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ డీలిమిటేషన్ వల్ల జనాభా ప్రాతిపదికన చేస్తే సౌత్ ఇండియా అనేది ఇండియాలో లేకుండా పోయినట్లు లెక్క. ఎందుకంటే వాళ్ళ ప్రాతినిధ్యంతో అక్కడక్కడే వాళ్ళు సీట్లు సంపాదించుకొని పరిపాలన చేస్తారు. సౌత్ ఇండియా కల్చరల్ గా, ఆర్థికంగా, పొలిటికల్ గా బాగా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ సీఎం కూడా వాయిస్ రైజ్ చేశారు, జనాభా ప్రాతిపదికన వద్దు, ఒకే జనాభా ప్రాతిపదికన చేయాలంటే 30 సంవత్సరాలు ఆగండి, మేము కూడా జనాభాను పెంచుతాం, అప్పుడు చేయండి అని చెప్పని 30 సంవత్సరాలు ఫీజు పెట్టాలని చెప్పి అంటున్నారు. సో ఇది డీలిమిటేషన్ సంబంధించిన సమాచారం.
సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో బాగుంది మీరు చెప్పినటువంటిది. సరే, మరి మన వాళ్ళు జనాభాని కంట్రోల్ చేశారు, వేరే రాష్ట్రాల వాళ్ళు జనాభాని కంట్రోల్ చేయకపోవడం వల్ల అక్కడ జనాభా పెరిగారు మీరు చెప్తున్నది. 30 సంవత్సరాలు ఆగేమే అనుకోండి, మరి 30 సంవత్సరాల్లో మళ్ళా మన జనాభా పెరుగుతుంది, వాళ్ళ జనాభా పెరుగుతుంది, అదేవిధంగా మంది పెరుగుతుంది. కానీ అదేదో వాళ్ళు పెరిగారు కదా అని మనం పెంచడం అనేది జరగదు కదా. దీని మీద ఏ విధంగా మీరు స్పందిస్తారు? దీనికి వయోమీడియా పాలసీ ఒకటి తయారు చేసుకోవాలి. అంటే ఎలా అంటే జనాభా ప్రాతిపదికన చేస్తే దక్షిణ భారతదేశానికి నష్టం వాటిల్లుతుంది, అది తప్పకుండా. అదే అమిత్ షా కేంద్ర హోంమంత్రి ఈ మధ్య తమిళనాడులో మాట్లాడుతూ లేదు దక్షిణాది రాష్ట్రాలకి ఎలాంటి అన్యాయం జరగదు, వాళ్ళకి ఏ విధంగా అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పాలి. కానీ మావి మాటలు అది నమ్మడానికి వీల్లేదు. అదే కానీ అమిత్ షా జనాభా పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, పొలిటికల్ పవర్ పరంగా కానీ, ఎలాంటి నష్టం కూడా వాటా పరంగా కానీ ఎలాంటి నష్టం కూడా సౌత్ ఇండియాకు రాదు అనే ప్రశ్న చేయమనండి. ఈ డీలిమిటేషన్ మీద ఇక మీటింగ్లు ఉండవు. కానీ మోసపూరితమైన విషయం అది వాళ్ళు చేసేది. కాబట్టి వేరే వయోమీడియా పాలసీ అంటే 30 సంవత్సరాల పాటు ఈ యొక్క నియోజకవర్గాల విభజన ఆపి చేసుకోవాలి. తర్వాత జనాభా ప్రాతిపదిక చేయాలని చెప్పి రాజ్యాంగం చెబుతుంది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా జనాభా ప్రాతిపదిక చేయాలని చెబుతుంది. కాబట్టి ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ సౌత్ ఇండియా వచ్చేసి సౌత్ ఇండియా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఇది సౌత్ ఇండియా. లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కూడా సౌత్ ఇండియాలో ఉన్నాయి. కానీ అవి కేంద్ర పాలిత ప్రాంతాలు, అదే కేంద్రంలో పరిపాలన చేసేవాటిలో. కాబట్టి వాటిని లెక్క తీసుకోకుండా ఈ 5 రాష్ట్రాలు సౌత్ ఇండియా చెప్పొస్తాం, దక్షిణ భారతదేశం. అయితే ఇక్కడ దక్షిణ భారతదేశం ₹1 కేంద్రానికి కప్పం కడితే డబ్బు చెల్లిస్తే పన్నుల రూపాన మీకు తీసుకోండి అని చెప్పంటే 22 పైసలు తిరిగి ఇస్తున్నారు. అదే 22 పైసలు నార్త్ ఇండియా, బీహార్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలు కడితే వాళ్ళకి ₹1 తిరిగి ఇస్తున్నారు. అంటే సౌత్ ఇండియాకు కప్పం కట్టించుకొని నార్త్ ఇండియాకి మీరు డబ్బు వచ్చుతున్నారు. దానికి ఏమవుతుందా అనే ప్రశ్న కూడా లేదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ చెప్తుంది, రాజ్యాంగం చెప్తుంది. రాజ్యాంగం ఏం చెప్తుంది? దేశంలో ఉన్న మొత్తం 28 రాష్ట్రాలు కూడా 7 కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా పూర్తిగా హాయిగా బతకాలి. అంటే పెద్దోడు కూడా చిన్నోడు పెట్టుకోవాలని అసహజం. అది కాన్స్టిట్యూషన్ చెప్తుంది, రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి దానికి మాకు ఎలాంటి అధ్యక్షులు లేదు. మాకుండే అధ్యక్షులు ఒకటే, జనాభా ప్రాతిపదికన చేసి మా జనాభా తగ్గింది కాబట్టి, అంటే సౌత్ ఇండియా జనాభా తగ్గింది కాబట్టి, నార్త్ ఇండియా జనాభా పెరిగింది కాబట్టి జనాభా ప్రాతిపదికన చేయడానికి వీల్లేదు. అదే ఈ ముఖ్యమంత్రి కోరుకునేది కూడా. ఈ సౌత్ ముఖ్యమంత్రులు ఈ సౌతే కాకుండా ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ వీటికి కూడా ప్రమాదం వాటించే అవకాశం ఉంది. అట్లనే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ ఇలాంటి రాష్ట్రాలు కూడా వాటిని 7 సిస్టర్స్ అని చెప్పంటాం. 7 రాష్ట్రాలు అవి నార్త్ ఈస్ట్ లో ఉన్నాయి. నార్త్ ఈస్ట్ లో ఉన్న 7 రాష్ట్రాలు. నేను షిల్లాంగ్లో కూడా పనిచేశాను 4 years పాటు. సో అక్కడ పరిస్థితి నాకు తెలుసు. అయితే ఈ రాష్ట్రాలకి ప్రాధాన్యత ఉండదు జనాభా లెక్క ప్రకారం చూసుకుంటే. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఒక్కొక్క పార్లమెంట్ సీటుకి మన దగ్గర 5 లక్షల నుంచి 6 లక్షల ఓట్లు ఉంటారు. ఒక్క సికింద్రాబాద్ మాత్రమే 16 లక్షల ఓటర్లు ఉన్నారు. సికింద్రాబాద్ మాత్రమే, మిగతా అన్ని కూడా 5 లక్షలు అయిపోతాయి. తర్వాత ఎక్కువ పెద్ద కాన్స్టిట్యున్సీ అంటే మల్కాజ్గిరి, పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ మల్కాజ్గిరి చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సౌత్ ఇండియా డబ్బిస్తుంది, నార్త్ ఇండియాను పోషిస్తున్నారు, దానికి కాదట్లేదు. వయోమీడియా పాలసీ చేసుకొని ఇది చేయాలి. అయితే రాజ్యాంగం చెప్పేదంటే జనాభా ప్రాంతాలకు మాత్రమే ఒక డీలిమిటేషన్ చేయాలి, ఈ నియోజకవర్గాల విడుదల చేయాలని చెప్తుంది. అది కాదంట్లా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మీరు తీసుకోండి, డబ్బు తీసుకోండి, కానీ ప్రస్తుతం ఉన్న పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ సౌత్ ఇండియాకి పోకూడదు.
పవర్ అంటే ఆర్థికంగా కానీ, ఆర్థిక పవర్ కానీ, ఎకనామిక్ పవర్ కానీ, కల్చరల్ పవర్ కానీ, ఇంకేదైనా కూడా ఇలాంటి కానీ పోతుంటే ఇలాంటి ఇంప్లికేషన్స్ వస్తాయి. ఈ ఇంప్లికేషన్స్ రాకుండా ఉండాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి డీలిమిటేషన్ చేయడానికి వీల్లేదు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే రాబోయే సంవత్సరంలో 2026 లో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ చేయడం వల్ల వాళ్ళు కూడా చేసుకుంటూ పోతారు. సో ఈ విధంగా సౌత్ ఇండియాకి నష్టం జరుగుతుంది. సురేంద్ర గారు, ఈ విధంగా మీరు చెప్తున్నారు, ఓకే జనాభా కొరత పెరగడం వల్ల మనకి చాలా నష్టాలు జరుగుతాయని చెప్పి. అంటే ఇది మీరు చెప్పేది ఎలా ఉందంటే ఎవరైతే సంపాదించి పెడతారో వాడి నెత్తి మీద భస్మాసుల రక్తం లాగా మన నెత్తి మీద పెడుతున్నట్టు ఉంది. సౌత్ ఇండియాలో ఆ రకంగా జనాభాను పెంచుకోవాలి. అదే ఆంధ్ర సీఎం కూడా అదే చెప్తున్నాడు, జనాభాను పెంచండి. ఆయన ఇప్పుడు కాదు 5-6 years నుంచి చెప్తున్నాడు జనాభా పెంచుకొని. కారణం ఏంటంటే ఇలాంటి ముప్పు కొంచెం ఉంది సౌత్ ఇండియాకి అనే ఉద్దేశంతో. ఇక్కడ మీకు ప్రేక్షకులందరికీ కూడా, వినియోగులందరికీ కూడా నేను ఒక మాట ధైర్యంగా చెప్తున్నాను, గట్టిగా చెప్తున్నాను. 30% సౌత్ ఇండియా నుంచి నేషనల్ ఎక్స్చెకర్కి అంటే కేంద్ర ప్రభుత్వానికి 30% కంట్రిబ్యూషన్ జరుగుతుంది. డబ్బు 30% కేవలం ఈ సౌత్ లో ఉన్న రాష్ట్రాలు మాత్రమే 30% చేస్తున్నాయి. ఈ 30% కంట్రిబ్యూట్ చేసే రాష్ట్రాలకి ఇంత అన్యాయం చేయొచ్చా డీలిమిటేషన్ ద్వారా? తర్వాత మీరు జిఎస్టీ గురించి మాట్లాడారు. జిఎస్టీ లోపాలు ఉన్నాయి. వాటన్నిటినీ సరిదిద్దడం కోసమే కొత్త రాష్ట్ర నాయకులు నేను వచ్చారు. కోనపరెడ్డి హరిప్రసాద్ అని నేను కొత్త రాజకీయ నాయకులు ఎందుకు వచ్చారంటే రాజకీయ వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయి. 80 సంవత్సరాల ముస్లింలు కూడా ఫ్యాన్ కింద హాయిగా బ్రతకాల. హాయిగా బ్రతకాలంటే ఆమెకు ఫెసిలిటీస్ కల్పించాలా, సౌకర్యాలు ఇవ్వాలా. ఆ సౌకర్యాలు ఇవ్వాలంటే ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి. అందుకని కొత్త రాజకీయ నాయకులు పుట్టుకుంటా వచ్చారు. ఈరోజు డీలిమిటేషన్ మీద మొట్టమొదటి ప్రోగ్రాం చేస్తున్నాం హైదరాబాద్ సుందరనగర్లో. ఈ ప్రోగ్రాము అనేక చోట్ల కొనసాగిస్తాము, సౌత్ ఇండియా తిప్పుతాము. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నార్త్ ఇండియా ఫ్యామిలీ ప్లానింగ్ అంటే కుటుంబ నియంత్రణ పాలసీని అమలు చేయకపోవటం వల్ల వాళ్ళు శిక్షిస్తారు. కానీ సౌత్ ఇండియా తూచే తప్పకుండా ఫ్యామిలీ ప్లానింగ్ ని, కుటుంబ నియంత్రణని అమలు పరిచినందుకు శిక్షించడం తప్పు కాదా అని నేను ప్రజాముఖంగా అడుగుతా ఉన్నాను. సురేంద్ర గారు. హరిప్రసాద్ గారు, ఇప్పుడు మేము విన్నాము జపాన్లో ముసలి వాళ్ళు ఎక్కువ పెరిగిపోతున్నారని, వాళ్ళకి ఈ మధ్య వారానికి 3 రోజుల హాలిడేస్ ఇచ్చి మీరు జనాభాని పెంచండి, యువత లేదు అని చెప్పేసి అంటాం. అట్లాగే మీరు ఇందాక చెప్పారు ఆంధ్రాలో కూడా సీఎం గారు జనాభాని పెంచండి అని చెప్తున్నారని చెప్తాం. నిజమే, జనాభాని పెంచాలి. మరి జనాభాని తగ్గట్టుగా మనకి వసతులు అవన్నీ కూడా అరేంజ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఆర్థిక భారం ఉంటూ ఉంటుంది కదా. మరి జనాభాని పెంచిన తర్వాత వాటిని పోషించేదెవరు? దానివల్ల వారు ప్రశ్నించుకోగలుగుతారు. రాష్ట్ర ప్రభుత్వాలు, ఆంధ్ర గవర్నమెంట్ కానీ, తెలంగాణ గవర్నమెంట్ కానీ, తమిళనాడు గవర్నమెంట్ కానీ, కర్ణాటక గవర్నమెంట్ కానీ, కేరళ గవర్నమెంట్ కానీ, మిగతా రాష్ట్రాలు కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పెరుగుతున్న జనాభాకి సౌకర్యాలు కలిగించాలి. కలిగించిన వాళ్ళు మాత్రమే వాళ్ళు జనాభాని ఎక్కువ చేస్తారు, ఎక్కువ పుట్టుకుని వస్తాయి. దాంతో దేశం బాగుపడుతుంది. తప్పకుండా మీ యొక్క విజన్ ప్రకారంగానే అట్లాగే జరగాలని మనం ఆశిద్దాం. కానీ ఒక్కరుగా మీరు ఈ కొత్త రాజకీయ నాయకులను పెట్టారు, దీన్ని ఏ విధంగా మీరు సాధించగలరని అనుకుంటున్నారు? ఒక్క వ్యక్తి ఇంత పెద్ద రెవల్యూషనరీ చేంజ్ మీరు తీసుకురాగలుగుతారన్న వాట్ ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్ అని? ఒక్కడు రేపు 10 మంది అవుతాడు, 10 మంది 1000 మంది అవుతారు. 1000 మంది ఉంటే చాలు, దేశాన్ని మార్చొచ్చు. నాలాంటి కొత్త రాజకీయ నాయకుల్ని అన్వేషించే ఇదిలో ఉన్నాను. సో నాకు దొరుకుతారు, ఇప్పటికే చాలా మంది దొరికారు, ఇంకా దొరుకుతారు. పూర్తిగా గవర్నమెంట్ మీద ఫైట్ చేసి, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాటి మీద ఫైట్ చేసి
తప్పకుండా నా యొక్క మిషన్ని కంప్లీట్ చేస్తాను. నాకు పూర్తి నమ్మకం ఉంది. అద్భుతం అండి. మీ ఆశయం ఆశ పూర్తిగా ఫలించాలని, మరిన్ని వినూతనమైనటువంటి సమస్యల పరిష్కారాలని మీరు తీసుకొచ్చి ప్రజల ముందుకు తీసుకురావాలని, మీరు తప్పకుండా సక్సెస్ అవ్వాలని, మీ టీము ఇంధనాభివృద్ధి పొందాలని మనస్ఫూర్తిగా మా సుందర్ నగర్ మోడల్ కాలనీ రెసిడెంట్స్ అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. సోనపురెడ్డి హరిప్రసాద్ గారు. థ్యాంక్ యూ. నమస్కారం.